విశ్వంలోనూ పంచభూత తత్వం ఉంటుంది. మనలోనూ పంచభూత తత్వం ఉంటుంది. అలాంటప్పుడు ఈ దీపారాధన, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ దేనికి గురువుగారు? ముందుగా మీ ప్రశ్నలో ఒక తప్పు ఉంది. చెప్పండి. విశ్వంలో ఏం పంచభూత తత్వం ఏమి ఉండదు. సరే. ప్రకృతిలో పంచభూత తత్వం. అదే ప్రకృతిలో అండి. ప్రకృతి అనే ఉమ్. పోయి విశ్వం అనేసాను. ఆ, ప్రకృతిలో పంచభూత తత్వం ఉంటుంది. ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి ఆ పంచభూతాలు మనతో సమన్వయం అవ్వాలంటే మనలో పంచభూతాలు ఉంటాయి. ఈ మనలోనూ పంచభూత తత్వాలు ఉంటాయి. సో వీటి సమన్వయం సరిగ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. దానికోసమే ఈ పూజలు కావచ్చు, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఆ పంచభూతాలతో మనం సమన్వయం అవ్వడం కోసం. ఇంకా నమస్తే. నమస్తే. ఇంకా డౌట్స్? సాధారణంగా ఇవన్నీ పక్కన పెడితే ఒక పర్సన్కి ఏం కావాలి చెప్పండి? వెల్త్, సక్సెస్. సక్సెస్ ఈ మూడు కావాలి. హెల్త్, వెల్త్, సక్సెస్ కావాలి. కొంతమంది అనగా ఇక మాకు వయసు అయిపోయింది, ఇక మాకు సక్సెస్ ఏంటి అనద్దు. సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే బయట దాంతో సంబంధం లేకుండా ఉంటుంది. మీ లోపల ఉండేటటువంటి వ్యవస్థను మీరు జయించగలిగిన దాన్ని సక్సెస్ అనే అంటాం. సో ఈ ఈ విధమైనటువంటి మూడు అంశాలు ప్రతి వ్యక్తికి కావాలి. కావాలా వద్దా? కావాలి. ఈ మూడింటిని టార్గెట్ చేసే సాధన ఒకటే, అది క్రియాయోగం. మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కళ్ళే కాదు, మీ కుటుంబం అంతా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందండి? మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ యూనివర్స్ తో అనుసంధానం అయ్యేలాగా మీ ఎనర్జీస్ ఎనర్జైజ్ చేసుకున్నారో వెల్త్ అట్రాక్షన్ అనేది అలవోకగా జరుగుతుంది. అర్థమవుతుందండి? మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, ఎలాగా? అదే అట్లా అంత వెల్త్ అట్రాక్షన్ ఎట్లా అవుతుంది అని మీరు అనొచ్చు. ఏమంటే డబ్బులు పోతున్నాయిగా. డబ్బులు పోతున్నాయంటే అర్థం ఏంటి? యూనివర్స్ తో అనుసంధానం కాలేదని అర్థం. ఇక డబ్బులు పోతున్నాయి అనే కారణం మీరు అర్థం చేసుకోండి. ఎందుకు డబ్బులు పోతున్నాయి? యూనివర్స్ తో మీ ఎనర్జీస్ అనుసంధానం కావట్లేదు, అందువల్ల డిస్ట్రాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీస్ యూనివర్స్ తో అనుసంధానం అవుతాయి, అట్రాక్షన్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. అర్థమవుతుంది? సో అట్లా యూనివర్స్ తో అనుసంధానం అయ్యేలాగా మీ ఎనర్జీస్ ని మీరు ఎనర్జైజ్ చేసుకోవడానికి మీరు ఏ పాటలు పడక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా. దెబ్బకి యూనివర్స్ తో అనుసంధానం అయ్యేలాగా మీ ఎనర్జీస్ ని మార్చుకోగలం. అర్థమవుతుంది? అది వెల్త్ అట్రాక్షన్. హెల్త్. ఇకపోతే సక్సెస్. సక్సెస్ అంటారా, మనం ఎప్పుడైతే మన లోపల ఉండే ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 శక్తి కేంద్రాలకు సమన్వయం అవుతూ ఉండేటటువంటి ఒక జీవన విధానం, ఒక వ్యక్తిత్వం, ఒక యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకుంటే, ఒక ఆరాని డెవలప్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది వాటంతట అదే వస్తుంది. అర్థమవుతుంది? సో ఈ 3 అంశాలు ఉండేది మన క్రియాయోగంలో. సో క్రియాయోగాన్ని మిస్ అయిన వాళ్ళు అన్ని మిస్ అయినట్టు. క్రియాయోగాన్ని పెట్టుకున్న వాళ్ళు అన్ని లాభాలే. ఇంకా గురుజీ, ఫ్యామిలీ మొత్తంకి ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం బాగుంటది అన్నారు. ఫ్యామిలీ మొత్తం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కూడా సాధన చేస్తేనా, లేక ఇప్పుడు మన ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, 3 పిల్లలు, ఒక కుటుంబం. భర్త సాయంత్రం వచ్చేసేసి ఇలా తలకాయ దగ్గర పెట్టేస్తాడు, జీవితం అని బాధపడుతున్నాడు అనుకుంది. భార్య ఎప్పుడు పిండి వంటలు చేసుకుంటుందా? పిల్లలు పండుగ చేసుకుంటారా? చెప్పండి. భార్య కూడా ఇబ్బంది పడుతుంది, పిల్లలు కూడా విసుగుపడుతుంటారు, పిల్లలకు కూడా ఆ విధమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. తెలీదా? చిన్న పిల్లవాడు జ్వరం వచ్చింది, తండ్రి ఎలా ఉంటాడు చెప్పండి?
భార్య ఎలా ఉంటుంది, తల్లి ఎలా ఉంటుంది చెప్పండి, అమ్మ ఎలా ఉంటుంది? ఆ బాధగా బిడ్డకి ఎలా తగ్గించాలని చూస్తుంది. మరి ఇవన్నీ ఏంటి, ఒక ఎనర్జీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుందా లేదా కుటుంబాన్ని? ఇంఫెక్ట్ చేస్తుంది. అలాగే ఒక అమ్మ కావచ్చు, ఆ ఇంట్లో ఉండే నాన్న కావచ్చు, ఆ ఇంట్లో ఉండే ఒక సభ్యుడు తన ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకుంటే అదే విధమైనటువంటి వైబ్రేషన్స్ ఆ ఇంటి మొత్తం ఉండి రక్షణ కవచంలాగా కాపాడుతుంది. అది ఎనర్జీ యొక్క సిద్ధాంతం, ఫిలాసఫీ. ఓకే. ఒక ఇంట్లో ఎనర్జీ ఎనర్గైజ్ అయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎనర్గైజ్ అవుతుంది. ఇంట్లో ఎనర్జీ డౌన్ అయిందంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ డౌన్ అవుతుంది. ఇది రూల్, ఇది తెలియదు అర్థమైందా? గురించి. అందుకని క్రియాయోగాన్ని మీరు ఎప్పుడైతే చక్కగా నేర్చుకుంటారో, తెలుసుకుంటారో, అప్పుడు మీ ఎనర్జీ గురించి మీరు తెలుసుకుంటారు, పరిచయం చేసుకుంటారు. ఎనర్జీకి ఎలా ఉంటే ఎనర్గైజ్ అవుతుంది, ఎనర్జీకి ఎలా ఉండకపోతే బలహీనం అవుతుంది. ఇది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా వెళ్తూ ఉంటారు. అది మీ తర్వాత జనరేషన్స్ కూడా ఒక యాటిట్యూడ్ లాగా మారుతుంది. అర్థమైందా? అర్థమైంది. అనవసరమైన వాటన్నిటికీ పెట్టుకుంటాం. కానీ క్రియాయోగానికి మీరు ఎంత బాగా దాన్ని ఆహ్వానించి ఆసక్తి కనబరిచి ఎంత బాగా నేర్చుకుంటే అవన్నీ లైఫ్ టైం ప్రయోజనాలు. క్రియాయోగం మీకు జీవితం మొత్తానికి సరిపడ్డ ప్రయోజనాలని, శాశ్వతమైనటువంటి ప్రయోజనాలను అందించేది ఒకటే ఒక సాధన, క్రియాయోగం. అది నేను ఒక్కడిని చెప్పడం కాదు, నేనేనా ఇప్పుడు చెప్తుంది. నా ముందు వివేకానందుడు చెప్పాడు, నా ముందు రమణ మహర్షి గారు చెప్పారు, నా ముందు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు, పతంజలి, పాణిని, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళందరూ క్రియాయోగులు. శ్రీకృష్ణుడు కూడా క్రియాయోగి, ఆది క్రియాయోగి శ్రీకృష్ణుడు. అర్థమైనా? ఏ క్రియాయోగి లైఫ్ లో కూడా ఫెయిల్యూర్ ఉండదు. అర్థమైందండి? వీళ్ళు ఎవరిలో అయినా సరే ఒక్క ఫెయిల్ చూసారా మీరు వాళ్ళ లైఫ్ లో? చూడలేదు. వివేకానందుడు ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా? లేదు. ఎందుకు? ఎనర్జీ పెట్టుకుని వెళ్ళిపోతాడు అంతే. అలా మనం కూడా చెయ్యొచ్చు, అలా మనం కూడా అవ్వచ్చు. ఏదో తాత్కాలికమైనటువంటి అంశాల కోసం వెతుకుతూ ఉంటాం, పర్మనెంట్ గా శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే అంశాల వైపుకి వెళ్ళం. చూడండి, పసిపిల్లలకి కళ్ళకి ఏదో పెట్టేసేసి బ్లైండ్ ఇదని చెప్పేసి దానికి వేలు ఖర్చు పెడతారు, 20,000 30,000. నేర్చుకుంటాడు, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక సంవత్సరం ఉంటుందేమో, తర్వాత ఉండదు అది, ఆ విభూతి. అవునా? అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారంటే సపరేట్ గా అన్మ్యారీడ్ గా ఉండి సపరేట్ గా ప్రాసెస్ చేశారు. అలాంటి వాళ్ళకి సక్సెస్ కొంచెం రామకృష్ణ వస్తుంది. పరమహంస పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. శారదాంబ. సారీ, వివేకానంద. వివేకానందుడు తీసేసేయండి, వివేకానందుడు ఆయన స్వామీజీ తీసేసేయండి, అంటే సన్యాసి. ఇట్లా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉన్న వాళ్ళకి కూడా సాధన చేస్తే కరెక్ట్ గా రాముడు వస్తుంది. క్రియాయోగే, కృష్ణుడు రాముడు. క్రియాయోగే, శివుడు క్రియాయోగే. ఓకే. వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే కదా. మీ లోపల మీ ఎనర్జీస్ తో మీరు అనుసంధానం అయి ఉండడానికి మీ పెళ్లి చేసుకోకూడదు ఏం లేవు కదా. అలా అని కాదు, కొంచెం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేస్తుందేమో అని. ఎందుకు చేస్తుంది? మంచి ఎప్పుడు చేయదమ్మా, చెడు చేస్తుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసేవి లోకంలో చాలా ఉన్నాయి, వాటిని మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. నైతికంగా, వ్యక్తిగతంగా ఒక మనిషి యొక్క నిర్మించి ఒక మనిషిని గొప్ప వ్యక్తిగా తయారు చేసే యోగం ఇది, క్రియాయోగం. ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? ఇంకా అసలు గొప్పగా బతికేలా చేస్తుంది, మంచివాడిని మహోన్నతుడిగా చేస్తుంది, చెడ్డవాడిని మారుస్తుంది. కర్ణుడిని అర్జునుడిలాగా మార్చే క్రియాయోగం ఇది ఒకటే సాధన. నేనేమి పుస్తకాల్లో చూసి చెప్పట్లా, నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నా. శంకరాచార్యులు చెప్పారనో లేకపోతే వాళ్ళెవరిలో చెప్పారని, ఇన్ మై ఎక్స్పీరియన్స్ అర్థం అవుతుందండి. చక్కగా సక్సెస్ అవ్వచ్చు, చక్కగా మీరు ఏది ఎలా జీవించాలనుకుంటారో అట్లా ఉందాగా జీవించవచ్చు. అర్థం అవుతుంది. ఇంకా బీజ ధ్యానం అంటే నేనేమనుకున్నానంటే గురుగారు, ఏదో అక్షరం చెప్పి దానిపైన మెడిటేషన్ చేయిస్తారేమోలే అనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఏమంటే ఇదే మనమే ఒక బీజం అనేది అర్థమైంది.
మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ ఈ క్లాస్ వరకు ఈ రోజంతా అలాగే ఉన్నాను గురుగారు. రేపు పొద్దున మీ పిల్లలకి మీరు వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్య రాకుండా చేయడానికి కావాల్సిన ఎనర్జీస్ మొత్తాన్ని మీరు తెచ్చుకుంటారు క్రియాయోగం. ఓకే గురువు. అర్థమైందండి? నేను సైంటిఫిక్ గా చెప్పమన్నా చెప్తా. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందంటే ఆ సమస్య కుండలినిలో ఉంటుంది ముందే. అర్థమవుతుందండి? వాడి కుండలినిలో ఉండేటటువంటి ఈ సమస్య రిఫ్లెక్ట్ అయ్యే లోపు దాన్ని గనక మనం నియంత్రించగలిగితే అది భౌతికంలోకి రాదు. అది ఆ విధమైన సామర్థ్యం తపస్సు మన క్రియాయోగం ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 6 నెలల భౌతికంగా తర్వాత ఒక 6 నెలల తర్వాత ఒక కీడు జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ కుండలినికి సంబంధించిన వైబ్రేషన్స్ మనం వెంటనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. క్రియాయోగం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పనా? ఈ మాటలు ఎందుకు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. కరోనా వస్తుంది. మేము అప్పుడు అంతకు ముందంతా ఆఫ్లైన్ క్లాసులు చేసేవాళ్ళం. కాలేజెస్కి వెళ్ళి హాల్స్ తీసుకొని ఆఫ్లైన్ క్లాసులు చేసేవాళ్ళం, క్రియాయోగ క్లాసులు. ఇక కరోనా వస్తుంది అనగా నాకు 6 నెలల ముందే ఇక తర్వాత ఆఫ్లైన్ తిరగడానికి వీలు ఉండదు, మొత్తం ఆన్లైన్ ఉంటుంది అనేది అర్థమైపోయి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసేసి దీనికి ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా? మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు డేట్స్ చూసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎప్పుడు చేశారో చూస్తే కరోనాకి ఒక 3 నెలల ముందు 4 నెలల ముందే క్రియేట్ చేసి ఉంటుంది. చూడండి. ఆన్లైన్ క్లాసెస్ కరోనాకి ముందే ఒక 3 నెలలు 4 నెలల ముందే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో క్లాసులు తీసుకోవడం ఫస్ట్ నేనే మొదలుపెట్టి. అప్పుడు ఏమన్నారంటే గురుముఖత కదా నేర్పించాల్సింది అన్నారు. కరోనా వచ్చాక అంత గురుముఖత అయ్యింది. అర్థమైందండి? వైబ్రేషన్స్ మనకు ముందే తెలుస్తాయి. ఇది కదా కావాల్సింది మనకి. సో ఇలా మీరు క్రియాయోగంతో ఒక హ్యాపీయెస్ట్ లైఫ్, ఒక ఈజీగా ఉండేటట్టుగా, ప్రతిదీ సులభంగా అయిపోయేటట్టుగా, స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా, హ్యాపీగా ఉండేటట్టుగా పూర్తి స్థాయి లైఫ్ స్టైల్ని మీరు గడపాలనుకుంటే క్రియాయోగం ఒక్కటే మార్గం, ఇంకేమీ లేదు.